విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు వెంటనే ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను కలిసిన సీఎం పోలవరం ప్రాజెక్టుకు పెండింగ్ ఉన్న అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ జల్ జీవన్ మిషన్లో భాగంగా ఏపీకి అదనంగా 1000 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరారు. కరువు పీడిత ప్రాంతాల్లో సాగునీటి అవసరాల కోసం చేపట్టే పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. తొలుత జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ను కలిసిన చంద్రబాబు ఏపీలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు, వివిధ పథకాలకు నిధుల విడుదలపై చర్చించారు. ప్రత్యేకించి విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని కేంద్ర మంత్రికి వివరించిన సీఎం పెండింగ్ లో ఉన్న అనుమతులు వెంటనే ఇప్పించాలని కోరారు. రెండో దశ పనుల పూర్తికి అవసరమైన నిధులపై త్వరలోనే పూర్తి నివేదిక కేంద్రానికి సమర్పిస్తామని చెప్పారు. వంశధార నదీ వివాదానికి సంబంధించి ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు అమలుకు చర్యలు చేపట్టాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాలోని కరవు ప్రాంతాల నీటి అవసరాలు తీర్చే నేరడి బ్యారేజీకి వెంటనే అనుమతులు మంజూరు చేయాలన్నారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన చర్యలను నిలువరించాలని కోరారు. జల్ జీవన్ మిషన్ కింద ఏపీకి అదనంగా 1000 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన కింద చెరువులు, కాల్వల పునరుద్ధరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు కేంద్ర మంత్రికి తెలిపారు. ఈ పథకానికి సంబంధించి కేంద్రం వాటా నిధులు వెంటనే విడుదల చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి సామర్థ్యం గణనీయంగా పెంచే అవకాశం ఉంటుందని తెలిపారు. పోలవరానికి సంబంధించి స్టాప్ వర్క్ ఆర్డర్ మీద స్టే ఇవ్వడం జరుగుతుంది. దీన్ని శాశ్వతంగానే ఈ స్టాప్ వర్క్ ఆర్డర్ని మరి క్యాన్సిల్ చేయమని చెప్పేసి కూడా మరి కోరడం జరిగింది. అదేవిధంగా పోలవరానికి సంబంధించి భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని రైట్ మెయిన్ కెనాల్ 17,500, లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా 17,500కి ఇప్పుడు కాలువల యొక్క సామర్థ్యం పెంచి చేస్తున్న వల్ల ఆ పెంచినటువంటి సామర్థ్యానికి అయ్యేటువంటి ఆర్థిక వ్యయం కూడా ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యయంలో మరి కలిపి సాయం అందించాలని చెప్పి కూడా మరి గౌరవ కేంద్ర మంత్రివర్యులను కూడా కోరడం జరిగింది. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసిన సీఎం దేశంలోని తూర్పు ప్రాంత రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి తోడ్పడే పూర్వోదయ పథకం కింద గ్రామీణ ప్రాంతాల కనెక్టివిటీ, సాగునీటి పారుదల వ్యవస్థల ఆధునీకరణ, మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక కారిడార్లు, ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ల నిర్మాణం, విద్య, వైద్య రంగాల సదుపాయాల కల్పనకు నిధులు అందించాలని కోరారు. సాస్కీ కింద విశాఖలో యూనిటీ మాల్ నిర్మాణం, అఖండ గోదావరి కింద చేపట్టిన హ్యావ్లాక్ బ్రిడ్జి పునర్నిర్మాణ పనులు, గండికోట పర్యాటక ప్రాజెక్టు సహా ఏపీలో 3 వర్కింగ్ విమెన్ హాస్టళ్ల నిర్మాణానికి నిధులివ్వాలని చంద్రబాబు నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సాస్కీ కింద ఏపీకి 10,054 కోట్లు మంజూరు చేయాలని కోరారు. రాయలసీమకు హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్యాకేజీ కోసం వచ్చే 3 ఏళ్లలో 41,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలని కోరారు. 2026-27 కేంద్ర బడ్జెట్ లో రాయలసీమ హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్యాకేజీ ప్రకటించాలని విన్నవించారు. కరువు పీడిత ప్రాంతాలకు గోదావరి వరద జలాలను తరలించేందుకు ఉద్దేశించిన పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయాలని కోరారు. పోర్టులు, షిప్పింగ్, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ను కలిసిన చంద్రబాబు దుగరాజపట్నం షిప్ బిల్డింగ్ క్లస్టర్, ఫిషింగ్ హార్బర్లకు సహకరించాలని కోరారు. ఈ ప్రాజెక్టు కోసం 3,488 ఎకరాల భూమి సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. దుగరాజపట్నాన్ని నేషనల్ మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ గా త్వరితగతిన ఆమోదించాలన్నారు. ఏపీలో జువ్వల దిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లను 1361 కోట్లతో చేపట్టినట్టు తెలిపిన చంద్రబాబు ఇందులో జువ్వల దిన్నె హార్బర్ కు మాత్రమే కేంద్రం 138.29 కోట్లిచ్చిందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం 782.29 కోట్లు ఖర్చు చేసిందని, తొలిదశ పూర్తికి మరో 440.91 కోట్లు అవసరముందన్నారు. మిగిలిన 3 హార్బర్ల నిర్మాణంలో కేంద్రం వాటా ఇవ్వాలని కోరారు. వాడరేవు ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సాగరమాల పథకం కింద 150 కోట్లు ఇవ్వాలని కోరారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయిన సీఎం చంద్రబాబు విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులు ఆమోదించాలని కోరారు. సవరించిన డిపిఆర్లను కేంద్రం ఆమోదానికి పంపినట్లు తెలిపారు. విశాఖ, విజయవాడలో మెట్రో రైలు ఆవశ్యకతను కేంద్ర మంత్రికి వివరించారు. తర్వాత పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసిన చంద్రబాబు నెల్లూరు జిల్లాలో బీపీసీఎల్ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ ప్రాజెక్టు శంకుస్థాపనకు రావాలని కోరారు. 96,862 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ చేపట్టే ఈ ప్రాజెక్టు దేశంలోని అతిపెద్ద సమగ్ర ఇంధన ప్రాజెక్టులో ఒకటి
ఒకటిగా నిలుస్తుందన్నారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 6,000 ఎకరాల భూమితో పాటు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు అందించినట్టు సీఎం వెల్లడించారు. అన్ని దశల్లో వేగంగా ముందుకు సాగుతున్న గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ ప్రాజెక్టుకు త్వరలోనే పర్యావరణ అనుమతులు రానున్నాయని, దీని ద్వారా రాష్ట్ర ఆర్థిక వృద్ధికి గణనీయమైన తోడ్పాటు లభిస్తుందని చంద్రబాబు చెప్పారు.